Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG, Autonomous Tanuku. Now I would like to explain about construction of linkage or genetic maps. Janyu Patalu. Here we go. What is genetic map? Genetic map definition: graphical representation of relative distances between linked genes of a chromosome is called genetic map. సో జన్యుపటం అంటే ఏంటంటే క్రోమోజోముల పైన ఉన్నటువంటి లింక్డ్ జీన్స్, ఏవైతే లింక్డ్ జీన్స్ ఉన్నాయో సో ఇక్కడ జెనెటిక్ మ్యాప్ జన్యుపటం అంటే క్రోమోజోముల పైన ఉన్నటువంటి లింక్డ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో లింక్డ్ జన్యువుల మధ్య దూరాన్ని, సాపేక్ష దూరాన్ని ఒక గ్రాఫ్ రూపంలో చూపితే దాన్ని జన్యుపటం అంటారు. దీన్నే ఆల్సో నౌన్ యాజ్ ద జీన్ మ్యాప్ జన్యుపటం ఆర్ క్రోమోజోమ్ మ్యాప్ క్రోమోజోముల పటం ఆర్ క్రాస్ ఓవర్ మ్యాప్ వినిమయ పటం అని అంటారు. నెక్స్ట్, పర్పస్ అండ్ యూజెస్ ఆఫ్ జెనెటిక్స్ మ్యాపింగ్. సో జెనెటిక్ మ్యాపింగ్ జన్యు పదార్థ పటం యొక్క ఉపయోగాలు. The purpose of genetic mapping is to determine the linear order and distance of separation among genes that are linked to each other along the same chromosome. ఒకే క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్స్ యొక్క దూరాన్ని, జన్యువుల మధ్య దూరాన్ని మరియు జన్యువుల యొక్క అమరికను తెలుసుకోవడానికి ఈ యొక్క జెనెటిక్ మ్యాప్ అంటే జీన్ మ్యాప్ జన్యుపటం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ద క్రోమోజోమ్ మ్యాప్స్ డిస్ప్లే ద ఎగ్జాక్ట్ లొకేషన్, అరేంజ్మెంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ లింకేజ్ గ్రూప్ ఆఫ్ క్రోమోజోమ్. సో క్రోమోజోమ్ పైన అలాగే ఇంకెందుకు యూజ్ అవుతుందంటే క్రోమోజోమ్ పైన జీన్స్ యొక్క స్థానాన్ని మరియు అవి ఎలా అమరి ఉన్నాయి, అలాగే వేటిలతో కంబైన్డ్ అయి ఉన్నాయి, సో అవి లింక్డ్ జీన్లుగా ఉన్నాయా లేదా ఒక క్రమంలో ఉన్నాయా తెలుసుకోవడానికి కూడా జన్యుపటం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ప్రెడిక్టింగ్ రిజల్ట్స్ ఆఫ్ డైహైబ్రిడ్ అండ్ ట్రైహైబ్రిడ్ క్రాసెస్. సో ఇంకా ఎందుకు యూజ్ అవుతుందంటే ద్విసంకరీకరణం మరియు త్రిసంకరీకరణం యొక్క ఫలితాలను తెలుసుకొనుటకు కూడా ఉపయోగపడుతుంది. ఇట్ అలౌస్ జెనెటిస్ట్స్ to understand the overall complexity and genetic organization of a particular species. పర్టికులర్గా ఈ జెనెటిక్ మ్యాప్ అనేది అనదర్ యూజ్ ఏంటంటే ఒక స్పీసీస్లో ఉన్నటువంటి పర్టికులర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతటినీ తెలుసుకోవడానికి, జన్యు సంబంధిత ఇన్ఫర్మేషన్ టోటల్ దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క జన్యుపటం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ద జెనెటిక్ మ్యాపింగ్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ ప్రాసెస్. సో జన్యుపటంలో క్రింది అంశాలు: డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ సహలగ్న సమూహాలను తెలుసుకొనుట. ఏవి అంటే బిఫోర్ స్టార్టింగ్ ద జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ ఏ స్పీసీస్ టు నో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ దట్ స్పీసీస్. సో ఏంటంటే జెనెటిక్ మ్యాప్ జన్యుపటం, దాని యొక్క జన్యుపటాన్ని గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తారు కదా. జన్యుపటాన్ని తయారు చేయడానికి ముందు ప్రతి జీవిలోని ఒక నిర్దిష్ట క్రోమోజోముల సంఖ్యను తెలుసుకోవాలి. తర్వాత to determine the total number of genes of that species by undergoing hybridization experiment in between wild and mutant strains. సో ఇక్కడ తర్వాత ఏం చేయాలి అంటే టోటల్గా హైబ్రిడైజేషన్ ప్రయోగం ద్వారా మనం ఏ జీవికైతే జన్యుపటాన్ని గీయాలనుకుంటున్నామో, జన్యుపటాన్ని సో టోటల్గా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అటువంటి జీవిలో ఉన్న
మొత్తం జన్యువుల సంఖ్యను తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది డిటర్మినేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్. సో మ్యాప్ డిస్టెన్స్ అంటే ఏంటంటే జన్యువుల మధ్య దూరాన్ని తెలుసుకుంటా. సో ఫస్ట్ వన్ మ్యాప్ యూనిట్. జెనెటిక్స్ యూజ్ an arbitrary unit 10 measures the intergene distance on the chromosomes, that is map unit, which describes distance between linked genes. సో ఈ జన్యుపరంగా ఏంటి అంటే ఒక ఇంటర్ జీన్స్కి క్రోమోజోముల పైన ఉన్నటువంటి ఏవైనా రెండు జీన్లకు మధ్య గల దూరం, రెండు జన్యువుల మధ్య గల దూరం 10 అని నిర్ణయిస్తే మనం డిస్క్రైబ్ చేసిన ఆ 10ని ఎలా ఇండికేట్ చేస్తారు అంటే మ్యాప్ యూనిట్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ మ్యాప్ యూనిట్ దేనికి సంబంధించింది అయి ఉండాలి అంటే రెండు లింక్డ్ జీన్స్ మధ్య దూరం. ఓకేనా, ఏవైనా క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి రెండు లింక్డ్ జీన్స్ మధ్య దూరాన్ని 10గా మనం వర్ణిస్తే దానిని మ్యాప్ యూనిట్గా నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అనదర్ ఏంటంటే ఏ మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ క్రాస్ ఓవర్స్ అంటే సో ఏదైనా సరే ఇక్కడ ఒక మ్యాప్ యూనిట్ అనేది దేనికి సమానం అంటే ఫామ్ అయినటువంటి రీకాంబినేషన్స్. సో పేరెంటల్ టైప్స్ కాకుండా న్యూ టైప్స్ ఫామ్ అవుతాయి క్రాస్ చేసినప్పుడు, దాన్ని రీకాంబినేషన్స్ అంటారు. సో ఒక మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ క్రాస్ ఓవర్స్ ఆర్ రీకాంబినేషన్స్. సో ఒక మ్యాప్ యూనిట్ అనేది ఆ క్రాస్ ఓవర్స్ యొక్క 1%కి సమానం. దట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ ద లీనియర్ డిస్టెన్స్ అలాంగ్ ద క్రోమోజోమ్ ఫర్ విచ్ ఏ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1% ఈజ్ అబ్జర్వ్డ్. సో ఆ మొత్తం ఒక మ్యాప్ యూనిట్ని దేంతో ఈక్వల్గా కన్సిడర్ చేస్తారు అంటే ఫామ్ అయినటువంటి రీకాంబినెంట్స్కి 1%గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఇది. నెక్స్ట్ మార్గాన్ యూనిట్స్. దీస్ డిస్టెన్సెస్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మార్గాన్ యూనిట్స్. సో రెండు లింక్డ్ జీన్స్ మధ్య డిస్టెన్స్ని మ్యాప్ యూనిట్లుగా కానీ మార్గాన్ యూనిట్లుగా కానీ కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాప్ యూనిట్, నెక్స్ట్ వన్ ఈజ్ మార్గాన్ యూనిట్స్. సో మార్గాన్ యూనిట్స్ ఏంటంటే దిస్ డిస్టెన్స్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మార్గాన్ యూనిట్స్ అండ్ one Morgan unit represents 100% crossing overs. సో ఇందాక మ్యాప్ యూనిట్ అంటే ఒక మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ క్రాస్ ఓవర్స్. బట్ ఇక్కడ 100% క్రాస్ ఓవర్స్. ఒక మార్గాన్ యూనిట్ అనేది ఎంతకి ఈక్వల్ అయి ఉంటుందంటే 100% క్రాస్ ఓవర్స్. సో 10% కొత్తవి అంటే పునఃసంయోజనాలకు సమానంగా ఉంటుంది మార్గాన్ యూనిట్స్ అని పెట్టుకుని ఏం రాస్తారు అంటే ఇక్కడ ఒక మార్గాన్ యూనిట్ అనేది 100% పునఃసంయోజనాలకు సమానంగా ఉంటుంది. దస్ 1% క్రాసింగ్ ఓవర్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ 1 సెంట్మోర్గాన్. ఒక సెంట్మోర్గాన్ అనేది 100% క్రాస్ ఓవర్లకి సమానం. పైదైతే ఒక మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ రీకాంబినేషన్స్ ఆర్ క్రాస్ ఓవర్స్. Determination of gene order. After determining the relative distances between the genes of a linkage group, it becomes easy to place genes in their proper linear order. Gene order, జన్యు క్రమాన్ని తెలుసుకొనుట. సో ఏంటంటే రెండు సహలగ్న జన్యువుల మధ్య సాపేక్ష దూరాన్ని కనుగొనడాన్ని జన్యుక్రమం అంటారు. సో దీని ద్వారా జన్యువుల యొక్క సాధారణ క్రమం అనేది తెలుస్తుంది. ఫాలోయింగ్ టర్మ్స్ నీడెడ్ టు బి అండర్స్టూడ్
జెనెటిక్ మ్యాప్. సో దీంట్లో ఏంటంటే లింకేజ్ సహలగ్నత, లింకేజ్ గ్రూప్స్ సహలగ్న సమూహాలు, లింకేజ్ అండ్ రీకాంబినేషన్స్ సహలగ్నత మరియు పునఃసంయోజనాలు. ఫస్ట్ వన్ లింకేజ్. The term linkage has two related meanings. ఇక్కడ సహలగ్నతకు సంబంధించి రెండు అర్థాలు ఉన్నాయి. వన్ ఈస్ టూ ఆర్ మోర్ జీన్స్ కెన్ బి లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జన్యువులు అనేవి క్రోమోజోమ్ పైన అమరి ఉండడాన్ని సహలగ్నత అంటారు. లేదా జీన్స్ దట్ ఆర్ క్లోజ్ టుగెదర్ టెండ్ టు బీ ట్రాన్స్మిటెడ్ యాజ్ యూనిట్. సో క్రోమోజోమ్ పైన అమరి ఉన్నటువంటి జన్యువులని ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ఏర్పడి అవన్నీ ఒక ప్రమాణంగా రవాణా చెందడాన్ని సహలగ్నత అంటారు. లింకేజ్ గ్రూప్స్. సెకండ్ వన్ ఈస్ లింకేజ్ గ్రూప్స్. క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ లింకేజ్ గ్రూప్స్. ఎందుకంటే ఒక ఆర్గానిజంలో ఎన్ని హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉన్నాయో, ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో అన్ని లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. సో దే కంటైన్ ఏ గ్రూప్ ఆఫ్ జీన్స్ దట్ ఆర్ లింకెడ్ టుగెదర్. సో మొత్తం క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసి సహలగ్న జన్యువులుగా ఏర్పడతాయి. ద నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ ద స్పీసీస్. ఒక జాతిలో ఉన్నటువంటి నిర్దిష్ట క్రోమోజోముల సంఖ్యకు సమానంగా సహలగ్న సమూహాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్స్ 22 ఆటోజోమల్ లింకేజ్ గ్రూప్స్. మొత్తం 22 ఏమో ఆటోజోమల్ అంటే శారీరక కణాలకు సంబంధించినవి 22 ఉంటాయి. అలాగే శారీరక కణాలకు సంబంధించిన లింకేజ్ గ్రూప్స్ అంటే సహలగ్న సమూహాలు కూడా 22 ఉంటాయి. సో రిమైన్ ఒక పేరు ఏంటంటే ఎక్స్ అండ్ వై. దిస్ ఇస్ ద అల్లోజోమల్ క్రోమోజోమ్స్ ఇవి. An X chromosome linkage group, a Y chromosome linkage group genes that are far apart on the same chromosome can independently assort from each other. This is due to crossing over or recombinations. సో ఇక్కడ ఎక్స్ వై అనేవి మాత్రం సెపరేట్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇవి సెపరేట్గా సెగ్రిగేట్ అవ్వగలవు. ఇవి రెండు సెపరేట్ అయ్యి ఎక్స్ అండ్ వై క్రోమోజోములు అనేవి వేరు చేయబడి స్వతంత్రంగా రవాణా చెందగలవు. ఎందుకనగా వీటి మధ్య వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ లింకేజ్ అండ్ రీకాంబినేషన్. సహలగ్నత మరియు పునఃసంయోజనాలు. జీన్స్ నియర్ బై ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ టెండ్ టు స్టే టుగెదర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్. దిస్ ఈజ్ లింకేజ్. సో లింకేజ్ అంటే ఏంటంటే క్రోమోజోముల పైన ఉన్న జీన్స్ అనేవి ఏం ఫామ్ చేస్తాయి అంటే గ్యామిట్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, దాన్ని ఇక్కడ లింకేజ్గా వర్ణిస్తారు. సో క్రోమోజోముల పైన మరి ఉన్నటువంటి జన్యువులు అనేవి గ్యామిట్లను ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ద నెక్స్ట్ వన్ రీకాంబినేషన్ అంటే ఏంటంటే ద బ్రేకేజ్ ఆఫ్ ద క్రోమోజోమ్, ద సెపరేషన్ ఆఫ్ ద జీన్స్ అండ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జీన్స్ బిట్వీన్ క్రోమాటిడ్స్ ఈజ్ నోన్ యాజ్ రీకాంబినేషన్ ఆర్ క్రాసింగ్ ఓవర్. సో క్రోమోజోమ్ అనేది ఖండించబడి క్రోమాటిడ్లు ద్వారా జన్యు పదార్థాలను మార్చుకునే విధానాన్ని వినిమయం అంటారు. టిహెచ్ మార్గాన్ అండ్ ఏహెచ్ స్టుట్టివాంట్ ఏం ప్రపోజ్ చేశారు అంటే క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ లోసై. సో ఒక జీను ఒక పొజిషన్లో, ఒక జీన్ ఇంకొక పొజిషన్లో అటాచ్ అయి ఉంటాయి. ఆ పొజిషన్ని జీన్స్ అనేవి క్రోమోజోమ్ పైన అరేంజ్ అయ్యినటువంటి ప్లేస్ని లోసై అంటారు. సో క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్స్. సో వినిమయ పౌనపున్యం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే జీన్స్ యొక్క డిస్టెన్స్. ఓకేనా, జీన్స్ యొక్క డిస్టెన్స్కి అలాగే అవి అమరు ఉన్నటువంటి లోసైకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్
distance between genes located on the same chromosome and construct a genetic map. సో టోటల్గా ఎంటైర్ కంటెంట్ ఇక్కడ వచ్చింది. రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ, పునఃసంయోజనాల పౌనపున్యం అంటే ఏంటంటే ఎందుకు యూజ్ అవుతుందంటే రెండు లింక్డ్ జీన్స్ మధ్య, రెండు లింక్డ్ జన్యువుల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి, అలాగే దూరం తెలుసుకోవడం ద్వారా జెనెటిక్ మ్యాప్ని ఏర్పరచడంలో రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. పర్సెంట్ ఆఫ్ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 మ్యాప్ యూనిట్, దట్ ఈక్వల్ టు 1 సెంటీమార్గన్ యూనిట్. సో రిలేటివ్ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అంటే డిస్టెన్స్ని మ్యాప్ యూనిట్లో కానీ సెంటీమార్గన్ యూనిట్లో కానీ క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ 2 పాయింట్ టెస్ట్ క్రాస్, ద్విబిందు సంకరీకరణం. The percentage of crossing over between two linked genes is calculated by test crosses. పరీక్షా సంకరణం ద్వారా రెండు సహలగ్న జన్యువుల మధ్య దూరాన్ని తెలుసుకొనవచ్చును. సో ఇక్కడ ఏంటంటే పరీక్షా సంకరణం ద్వారా రెండు సహలగ్న జన్యువుల మధ్య జరిగే వినిమయం యొక్క శాతాన్ని తెలుసుకోవచ్చు. దీన్నే 2 పాయింట్ టెస్ట్ క్రాస్ అంటారు. రెండు బిందువులు లేదా రెండు జన్యువులు మధ్య దూరాన్ని అలాగే వినిమయం యొక్క శాతాన్ని తెలుసుకోవచ్చు. ఇన్ విచ్ ఏ F1 డైహైబ్రిడ్ ఈజ్ క్రాస్డ్ విత్ ఏ డబుల్ రెసిసివ్ పేరెంట్. సో F1 డైహైబ్రిడ్ ఫామ్ అయినటువంటి F1 డైహైబ్రిడ్ని డబల్ రెసిసివ్ పేరెంట్ మొత్తం సమస్థితిక అంతర్గత జనకతరంతో F1 డైహైబ్రిడ్ని విషమస్థితికం అంటే హెటరోజైగస్, సమస్థితికం అంటే హోమోజైగస్, సమస్థితిక అంతర్గత పేరెంట్తో సంకరీకరణం చేసినప్పుడు such crosses involved in crossing over at 2 points so called as 2 point test cross. ఇక్కడ ఏంటంటే F1 డైహైబ్రిడ్ని సమస్థితిక అంతర్గత జనకతరంతో సంకరీకరణం చేసినప్పుడు వాటి మధ్య వినిమయం జరుగుతుంది. ఈ వినిమయం అనేది రెండు బిందువుల వద్ద జరుగుతుంది కాబట్టి దీనిని ద్విబిందు సంకరీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఇక్కడ 2 పాయింట్ టెస్ట్ క్రాస్, ఇది P అనేది ఒక జీన్, L అనేది ఒక జీన్. సో వాటి మధ్య డిస్టెన్స్ అనేది 19 సెంటీమార్గన్ యూనిట్స్, 19 సెంటీమీటర్స్ ఉంటుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వాటి మధ్య జరిగినటువంటి క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది 2 పాయింట్ టెస్ట్ క్రాస్. నెక్స్ట్ 3 పాయింట్ టెస్ట్ క్రాస్ ఆర్ ట్రైహైబ్రిడ్ క్రాస్. Double crossover usually don't occur between genes less than 5 centimorgan apart. So for genes further apart, the 3 point test crosses are used. A 3 point test crosses or trihybrid test cross gives us information regarding relative distances between these genes and also shows us the linear order in which these genes should be present on chromosome. Such a 3 point test cross may be carried out if 3 points are genes loci on a chromosome pair can be identified by marker genes. సో ఇక్కడ ఏంటంటే 3 పాయింట్ టెస్ట్ క్రాస్ ఏంటంటే ఇక్కడ the test cross occurs in 3 points. సో త్రికబిందు సంకరీకరణంలో 3 బిందువుల మధ్య వినిమయం జరుగుతుంది కాబట్టి దీనిని త్రికబిందు సంకరీకరణం అంటారు. ఓకేనా. సో ఇక్కడ 3 జన్యువుల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే వినిమయం యొక్క పౌనపున్యం ద్వారా 3 బిందువుల మధ్య దూరాన్ని తెలుసుకుంటారు. సో ఏంటి అంటే
2 టైప్స్ ఉన్నాయి కదా, 2 పాయింట్ టెస్ట్ క్రాస్, 3 పాయింట్ టెస్ట్ క్రాసు. సో అయితే జెనెటిక్ మ్యాప్కి ఏ 2 పాయింట్ టెస్ట్ క్రాస్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు బిల్డ్ జెనెటిక్ మ్యాప్స్. సో జన్యుపటాలని ఏర్పరచడంలో ద్విబిందు సంకరీకరణం ఉపయోగపడదు. బై పెర్ఫార్మింగ్ 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అనాలిసిస్ genetists can efficiently map 3 linked genes simultaneously, but 3-point test cross analysis is more suitable for making genetic maps. జన్యుపటాలను ఏర్పరచడంలో త్రికబిందు సంకరీకరణం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. determining gene order by 3-point test cross. త్రికబిందు సంకరీకరణంలో జన్యువుల క్రమాన్ని తెలుసుకొనుట. ఇన్ జీన్స్ 3 కదా ఇన్వాల్వ్ అవుతాయి. అవి ఏంటంటే W, Y and M ఆర్ ఇన్ లైన్, దెన్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బీ ఇన్ ద మిడిల్ ఫ్లాంక్డ్ బై ద అదర్ 2. సో ఇక్కడ 3 ఉన్నప్పటికీ కూడా W, Y, M అనే జన్యువులు 3 వరుస క్రమంలో ఉన్నప్పటికీ మధ్యలో ఒక జన్యువు అనేది ఉంటుంది. ఏంటి, మిగిలిన రెండిట్లకి ఏదో ఒకటి మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, YWM, ఇక్కడ W అనేది మిడిల్లో ఉంటుంది. గ్రేటెస్ట్ జెనెటిక్ డిస్టెన్స్ Y అండ్ M, Yకి Mకి separates 2 genes on the outside. థర్డ్ జీన్ W must be in the middle. సో Yని Mని వేరు చేస్తూ మధ్యలో W ఉంది. సో వీటి మధ్య జరిగిన క్రాసింగ్ ఓవర్స్ ద్వారా వాటి మధ్య డిస్టెన్స్ని, వైకి డబ్ల్యూకి మధ్య డిస్టెన్స్ 0.5 ఉంది. అలాగే డబ్ల్యూకి ఎంకి మధ్య డిస్టెన్స్ 34.5 ఉంది. ఓకేనా. ఇక్కడ వైకి ఎంకి మధ్య ఎంత ఉందంటే 35.4. ఓకే, 35.4% ఉంది. దీన్ని 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అంటారు. 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అసలు ఎలా జరుగుతుందంటే, అలౌవింగ్ పొజిషనింగ్ ఆఫ్ 3 జీన్స్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ యూజింగ్ జస్ట్ 1 సెట్ ఆఫ్ క్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే ABC. ఓకేనా. ఇదేమో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. దిస్ వన్ యూ కెన్ సీ దిస్ పిక్చర్. సో ఇక్కడ 3 జన్యువుల మధ్య ఎన్ని టైమ్స్ జరిగింది క్రాసింగ్ ఆఫ్ దిస్ వన్ ఒకటి అండ్ దిస్ వన్ ఒకటి 2 టైమ్స్ జరిగింది కాబట్టి అలోస్ కరెక్షన్స్ ఫర్ డబుల్ క్రాస్ ఓవర్స్. సో 2 టైమ్స్ జరిగింది కాబట్టి డబుల్ క్రాసింగ్ ఓవర్స్ అంటారు. విచ్ రిజల్ట్స్ ఇన్ డబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో వీటి మధ్య ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ కూడా 2 టైమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకేనా. దిస్ వన్ ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో ఫైనల్గా ఇవి ఫామ్ అవుతాయి. దిస్ వన్ డబల్ క్రాస్ ఓవర్స్ 2 టైమ్స్ జరుగుతుంది కాబట్టి డబుల్ క్రాస్ ఓవర్స్ అంటారు. ఇవి ఫామ్ అవుతాయి. ఇది 3 పాయింట్ టెస్ట్ క్రాస్. 3 జన్యువుల మధ్య కనుక క్రాసింగ్ ఓవర్ జరిగితే దానిని 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అంటారు. సో అది కూడా 3 జన్యువుల మధ్య ఎన్నిసార్లు జరుగుతుందంటే 2 సార్లు. దాన్ని డబల్ క్రాస్ ఓవర్స్ అంటారు. థ్యాంక్ యూ.